హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక షాపింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. సో షాపింగ్ అయితే వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయ్యేసి మొబైల్ కూడా తీసుకొని వెళ్ళాను, వీడియో షూట్ చేసుకోవాలని చెప్పేసి. మా వారికి ఆల్రెడీ చెప్పా ఇంటి దగ్గరే, నేను షాపింగ్ చేసేదంతా వీడియో షూట్ చెయ్యి, మన ఫ్రెండ్స్కి ఇష్టము, నేను సెలెక్షన్స్ కానీ లేకపోతే నేను షాపింగ్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తారంటే వినలేదు ఫ్రెండ్స్. నా వల్ల కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి, అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు వీడియో తీయడానికి హెల్ప్ చేస్తారంట. ఆయనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి తీయలేదు ఫ్రెండ్స్. కావాలని ఇంకా టౌన్లో బజార్లో కోపం చేసుకోవడానికి లేదు, అరవడానికి లేదు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదామని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను. సో నా అంతటి నేను ఇంక వీడియో తీసుకుందామంటే నాకేమో పిల్లలకి కొంచెం సెలెక్షన్ అనేది టెన్షన్గా ఉండిందనమాట. ఈరోజు ఎందుకో సరిగా దొరకలే. ఓకే, చూస్తూ అట్లా ఉండిపోయాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా కాలేజ్కి వెళ్తుంది పెద్ద అమ్మాయి. తనకి మోడర్న్ డ్రెస్సుల కంటే కూడాను ఎప్పుడు నార్మల్గా ట్రెడిషనల్గానే ఇష్టము. అండ్ ఎప్పుడు కూడా 3 పీస్ కుర్తా సెట్స్, డ్రెస్సెస్, టాప్స్ ఇలాంటివి అలవాటు అనమాట తనకి. మీరు చూసినట్లయితే ఎక్కువ మోడర్న్గా కూడా ఉండదు. అందుకని చెప్పి ఇంకా అప్పటికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా 3 పీస్ కుర్తా సెట్ లాగా తీసుకొని వచ్చాను డ్రెస్సెస్ అయితే. సో అది అండ్ చిన్నమ్మాయికి తీసిన షాపింగ్ ఇవన్నీ కూడా చూపిస్తా. సో ఇప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవైతే ఇంటి సరుకులు అన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి. ఆల్రెడీ నేను ఆ పాత హౌస్లో ఉన్నప్పుడే సరుకులు మనం తెచ్చుకొని ఉన్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు అవేం కొనలేదు. జస్ట్ ఎండుమిరపకాయలు అయిపోయాయని చెప్పేసి ఎండుమిరపకాయలు తీసుకున్నా. అండ్ పిల్లల కోసం బూస్ట్ ప్యాకెట్స్. మా అమ్మాయికి అసలే పబ్లిక్ ఎగ్జామ్స్ అనమాట, కొంచెం టయర్డ్ అయిపోతూ ఉంది. అందుకోసం అని చెప్పి బూస్ట్ అయినా కలిపిద్దామని బూస్ట్ ప్యాకెట్స్ తీసుకున్నా. సో ఈ సమ్మర్లో ఇవన్నీ కూడా వేడే, హీట్ అనమాట బాడీకి. కాకపోతే ఇంకా శక్తి రావాలి కదా, అందుకు తీసుకున్నా. అండ్ ఇంకా అలసందలు, ఉగాది ఫెస్టివల్ రోజు అలసంద పప్పు వడలు చేద్దామని చెప్పేసి అలసందలు తీసుకున్నాం. ఇంకా ఇంట్లో కందిపప్పు అయిపోయింది, సో అందుకే కందిపప్పు 1 కిలో తీసుకొచ్చాం. ఇవి వంటింటి సరుకులు. అండ్ ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి దేనికోసం వెళ్ళినా ఖచ్చితంగా షేక్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అయితే ఖచ్చితంగా తీసుకొచ్చి పెడతా. కూల్ డ్రింక్స్ అంటే స్ప్రైట్లు అవన్నీ కాదు, బాదాం మిల్క్ ఇలాంటివి అనమాట. ఇంక మా వారి స్నాక్స్ ఇవి. అండ్ ఇంకా పొద్దున్న వంట కోసం అంటే తోటకూరాకు, మొలకాకు అంటారు. ఇది మొలకాకు, ఇది పెద్దదైతే తోటకూరాకు, చిన్నగా ఉంటే మొలకాకు. సో ఇది పప్పుకి ఇలా ఉంటే బాగుంటుంది. తాలింపుకైనా బాగుంటుంది, వేపుడికి పప్పుకైనా బాగుంటుంది. అండ్ దాంతోపాటు కరివేపాకు ఎంత డిమాండ్ అయిపోయిందంటే, ఎంత కాస్ట్ పెరిగిపోయింది. ఇంకా వెతికి మార్కెట్కి వెళ్ళేసి మరీ తీసుకొని వచ్చాము. అండ్ నెక్స్ట్ ఇంకా గోరుచిక్కుడుకాయలు కూడా తీసుకొచ్చానులేండి. ఇవి మేమైతే గోరుచిక్కుడుకాయలు అంటాం, మీరేమంటారో కామెంట్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత అవి తీసుకుంటా. అండ్ ఇప్పుడైతే మీకు బట్టలు చూపిస్తాను. ఇప్పుడైతే మా అమ్మాయి డ్రెస్ చూపిస్తా. సో ఇది మా అమ్మాయి డ్రెస్, పర్పుల్ కలర్లో తీసుకున్నా, బాగుందని చెప్పేసి. ఇదిగోండి. ప్యాంటు, తర్వాత చున్నీ ఇలా వచ్చింది. ఇవి కాలేజీకి కూడా వెళ్తుంది కదా నెక్స్ట్ మా అమ్మాయి, సో అప్పటికి కూడా యూజ్ అవ్వాలి అన్న థాట్లో నేను ఇవి తీసుకొచ్చాను. మామూలుగా కూడా మా అమ్మ ఇలాంటివి అడుగుతూ ఉంటుంది. నేను ఏదైనా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అట్లా ఆర్డర్ పెట్టుకొని మీకు రివ్యూస్ ఇస్తుంటాను కదా, ఆ వీడియోస్ చూసినప్పుడు లేకపోతే నేను అది వేసుకున్నప్పుడు నాకు అది ఇచ్చేయి, నాకు ఇది ఇచ్చేయి అంటూ ఉంటుంది. ఎంతైనా ఆడపిల్లలు కదా, సో మనం అమ్మగారులు ఏం వేసుకున్నా మనసొప్పదు. ఈవెన్ శారీ కట్టుకున్నా కూడా మనసొప్పదు అనమాట. శారీ కట్టుకుంటూ నాకు ఆ శారీ ఇచ్చేయి, నాకు ఆ శారీతో హాఫ్ శారీ గుట్టిచ్చేయి ఇలా చెప్తూ ఉంటారనమాట మా పిల్లలు. మెయిన్గా హాఫ్ శారీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది మా పెద్దమ్మాయి, అడుగుతూ ఉంటుంది. కానీ కట్టుకోదు, తీసి మాత్రం అన్నీ బీరువాలో సర్ది పెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా స్కూల్లో ఏదైనా ట్రెడిషనల్గా రెడీ అయ్యేసి ఫెస్టివల్ అలాంటి సెలబ్రేషన్ చేసేటప్పుడు ట్రెడిషనల్గా రెడీ అయ్యమంటే కూడా హాఫ్ శారీ కట్టుకొని పోనానంటే అసలు విందనమాట. ఎప్పుడు ఫ్రాక్స్, డ్రెస్సెస్ వేసుకుంటే తప్పించి ఇలాంటివి లైక్ చేస్తుంది బాగా మా అమ్మాయి. ఆ హాఫ్ శారీస్ ఏమో భద్రంగా బీరువాలో భద్రించి పెట్టుకుంటుంది, అలా అనమాట. నెక్స్ట్ ఇంకా చిన్న అమ్మాయికి మాత్రం కొంచెం గ్రాండ్గానే తీసుకున్నా. ఎందుకంటే మామూలుగా పెద్ద అమ్మాయికి ఎందుకో బాగా కుదురుతాయి అన్నమాట బట్టలు.
వెళ్ళి సెలెక్ట్ చేయగానే ఒక 100 డ్రెస్సులైనా వెంటనే సెలెక్ట్ అయిపోతాయి. మంచి మంచి కలర్స్ మంచిగా అన్నీ సెట్ అవుతుంది తనకి. చిన్నమ్మాయికి మాత్రం ఎంత వెతికినా చిన్నప్పటి నుంచి కూడా అంతే. పెద్దమ్మాయికి అయితే మేము వెయ్యని డ్రెస్సులే తెలుసా. ఫస్ట్ తొలి బిడ్డ ఇంట్లో మెయిన్గా ఏమంటే గారాబం. ఫస్ట్ బిడ్డ మహాలక్ష్మి పుట్టింది అని ఒక ఫీలింగ్. అందులో మా అమ్మాయి చాలా బొద్దుగా తెల్లగా క్యూట్గా ఉండేది పెద్దమ్మాయి. అప్పుడు ఇప్పుడైనా వీక్ సన్నగా అయిపోయింది. అప్పుడు చాలా బాగుండేది అనమాట. ఆ టైంలో అసలు మా అన్న అయితే ఎన్ని ఫ్రాక్స్ చిన్న ఇంత ఫ్రాక్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసేవాడు అనమాట. అప్పుడు బాగా ఉండేవాడు మనిషి, ఎర్న్ చేసేవాడు, మంచిగా మమ్మల్ని బాగా చూసుకున్నాడు మా అన్న అయితే. సో అట్లా మంచిగా ఫ్రాక్స్ అన్నీ వేసి బాగా చూసుకో, ఇప్పటికీ బాగా కుదురుతాయి. బట్ చిన్నమ్మాయికి ఎందుకో చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా డ్రెస్సులు పెద్దగా కుదరదు, కానీ వెస్ట్రన్ డ్రెస్సులు అయితే మంచిగా కుదురుతూ ఉంటాయి అన్నమాట. అట్లా సరే, ఇంకా ఉగాది ఫెస్టివల్ అంటే కొంచెం ట్రెడిషనల్గా ఉండాలని చెప్పేసి నేను అతి కష్టం మీద వెతికి ఇంకా ఇవి తీసుకొని వచ్చాను. ఇది ఇలా ఉంటుంది. లోపల మెయిన్గా మా అమ్మాయికి సాఫ్ట్గా ఉండాలి, అందుకోసం అని చెప్పేసి లోపల సాఫ్ట్గా ఉండేటి వెతికి తేవాలన్నమాట. కొంచెం గుచ్చుకునేలాగా ఉంటే కూడా అస్సలు వేసుకోదు. ఇంకా నేను ఇంకా అరిచి కోపం చేసుకొని ఇంకా అలిగేసి మాట్లాడుకుని ఉండిపోతే అప్పుడు నా కోసం 1 గంట 2 గంటల సేపు వేసుకొని తీసేస్తుంది. మళ్ళీ ఒక ప్యాంట్ ఒక షర్ట్ వేసుకొని పోతూ ఉంటుంది. అట్లా అబ్బాయి టైప్లోనే చిన్నప్పటి నుండి ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇది పైన టాప్, కింద ప్యాంటు ప్లాజో టైప్లో వచ్చి ఉంటుంది అనమాట. ఇది ఇట్లా. అండ్ దానికి ఒక కోట్ ఇచ్చారు. సో ఈ కోట్ అండ్ నెక్స్ట్ చున్నీ ఇవన్నమాట. నీకే మా పిల్లలు కూడా వచ్చేసారు ఫ్రెండ్స్ ట్యూషన్ నుంచి. డ్రెస్సులు తీసుకొచ్చా. ఇది రేపటికి కాదు మా ఉగాదికి. ఇటు కూర్చొని చూడు, నువ్వే కదా ఎప్పుడు ఇలాంటివి కావాలంటావా. రీల్కి వైట్ శారీ బుక్ చేసుకుని కింద పడేయద్దు మా. ఉగాదికి వేసుకోమని సరిపోతుందిలే. ఎట్లా మీ డాడీకి పెట్టి చూపించు. మీ డాడీ ఇంకా చిన్నది ఎత్తుకోమన్నాడు. మళ్ళీ నాకు డౌట్ వచ్చి 40 సైజ్ ఎత్తుకొని వచ్చిన నేను. మా వారు నువ్వు ఏడ కనిపిస్తాను విట్రా. పాకెట్, అది పర్సు కాదు పాకెట్. అది కొంచెం వీడియో ఆన్ చేయమ్మా. ఆప్షన్ అది. కోట్లో లేకుంటే ఇట్లా వేసుకోవచ్చు, లేదంటే కోట్ వేసుకోవచ్చు. ఆప్షన్ అది. కోట్ వద్దనుకున్నప్పుడు ఓన్ వేసుకోవాలి ఖచ్చితంగా. అబ్బా కరెక్ట్గా సరిపోతుంది అందులో. యాక్చువల్లీ ఆ శ్రీనివాస టెక్స్టైల్స్లో వర్క్ చేసే వర్కర్లు ఉంటారు కదా, సేల్స్ వాళ్ళు మన సబ్స్క్రైబర్లు అనమాట. నాకంటే కూడా మా పిల్లల సైజెస్ వాళ్ళకే బాగా, లేడీస్కి అలవాటు బాగుందనమాట. ఐడియా ఉంటుంది. మా పెద్దమ్మాయికి ఏ సైజ్ సరిపోతుంది, చిన్నమ్మాయికి ఏ సైజ్. నేను ఒక్కోసారి కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటా. కానీ ఆ వర్కర్లు అక్క వాళ్ళు మాత్రం అసలు కన్ఫ్యూజ్ అవ్వకుండా, అక్క ఇది చిన్నమ్మాయి కొంచెం బొద్దుగా ఉంటుంది, తనకి ఇది సరిపోతుంది, పెద్దమ్మాయి కొంచెం బక్కగా ఉంటుంది, ఇది సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళే సైజులు ఇచ్చేస్తూ ఉంటారు. అవి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. కొంచెం ఇలాంటివి ఏదన్నా ఉంటే మాత్రం కొంచెం అట్లా సైడ్స్లో ఆల్ట్రేషన్ చేసుకుంటాను తప్పించి మిగతా అన్నీ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో మొత్తానికి మా అమ్మాయికి నచ్చదేమో ఇది అనుకున్నా, బట్ హ్యాపీగా ఎగరతా ఉంది చూడండి, నచ్చేసింది. ఓకే, ఇంకా పిల్లల సంతోషం నుంచి మనకేముంది. ఇది ఈ అమ్మకి మాత్రం కొంచెం సాటిస్ఫాక్షన్ అయినట్లు లేదు. నచ్చిందమ్మా. సో అది ఇంకా అసలు సిసలైన బజార్లో గొడవలు పడుకొని మరి తీసుకొచ్చిన ఇది అనమాట. ఇవి అవి ఏంటో ఇప్పుడు చూపిస్తా. సో ఇవి మా వారికి ఈ ఒక జత బట్టలు తీసుకోవడానికి అరగంట అలిగి వెళ్ళిపోతే గొడవ పడి మరి నేను ఫోన్ కాల్స్ చేసి అడుక్కొని మరి తీసుకొని వచ్చింది అయింది. సైజ్ చెప్పండి, ప్యాంట్ సైజ్ అంటే కూడా నువ్వే తీసుకో నేను వేసుకోను గొడవ పడ్డారనమాట. మొత్తానికి నాకు సైజులు తెలుసు కాబట్టి తీసుకొని వచ్చేసాను. సో ఈ ప్యాంట్ ఒకటి, ఈ షర్టు. మా వారు ఇంతవరకు ఇలాంటి షర్టే వేసుకోలేదు ఫ్రెండ్స్.
నేను ప్రేమగా వెళ్ళాను కాబట్టి కొనుక్కోరావడానికి నాకు మంచిగా పోతాని ఇది దొరికిందనమాట. భలే ఉంది, ఇలాంటి షర్ట్ మా వారు ఎప్పుడు వేసుకోలే. ఈసారి అయితే మొత్తానికి ఉగాదికి వేసుకుంటున్నారు కొత్త బట్టలు నా బిడ్డలకి మా వారికి. సో ఎప్పుడు మా వారు ఎందుకు షాపింగ్ చేయరు అంటే, మాకు కావాలంటే అన్నీ తీసిస్తారు, మాకు నచ్చినట్లు ఏం అడిగినా వెంటనే మాకు తీసుకొచ్చి పెడతారు. ఆయనకి ఏమంటే ఆయన వరకు ఏం చేయాలన్నా ఆయనకి ఇబ్బంది అనమాట. అంటే ఆయన వరకు ఆయన ఏది సంతోషం పెట్టుకోరు. అంటే నాకు కావాలి, నేను బాగుండాలి అనే మెంటాలిటీ మా వారికి ఉండదు. పిల్లలు వాళ్ళు బాగున్నారా అంతే చాలనుకుంటాడు. నిరంతరం కష్టపడి ఫ్యామిలీ కోసం పెడతాడు, కానీ ఆయనకంటూ ₹1 పెట్టుకోరనమాట. అందుకే మా మంచి కోరే నా హస్బెండ్కి నేనైతే పండగ గిఫ్ట్గా బట్టలు తీసుకొచ్చా. ఓకేనా? సో ఇది మా పిల్లల బట్టలు మా వారివి ఎలా ఉన్నాయి కామెంట్స్లో షేర్ చేయండి. ఓకేనా? మా పిల్లలు సంక్రాంతికి కొత్త బట్టలు అడిగారు, తీసిలేదు. శివరాత్రికి అడిగారు, ఊర్లో 5 రోజులు శివరాత్రి ఫెస్టివల్ జరిగింది, అప్పుడు అడిగినాను, తీసివ్వలేదు మేము. అప్పుడు కొంచెం పరిస్థితి బాగాలేదులేండి, అందుకోసం అని చెప్పేసి. సో మొత్తానికి ఇంకా ఉగాదికి కొత్త సంవత్సరం, కొత్త ఇంట్లో కొత్త పండగ. ఇంకా ఇప్పుడు ఉగాదికి కొత్త ఇంట్లో కొత్త సంవత్సరం తొలి పండుగ అయితే చేసుకోబోతున్నాం మనం ఈ ఇంట్లో ఉగాది పండుగ. సో మా సైడ్ అంటే ఈ పరమటి సైడు, అమ్మ వాళ్ళ ఊరి సైడు ఉగాది అనేది చాలా స్పెషల్గా చేసుకుంటారు. సో కాబట్టి ఉగాదికైనా కొత్త బట్టలు తెద్దాం పిల్లలకి. మనకి ఎన్ని బాధలన్నా ఉన్నాయి, పిల్లలకి కొంచెం మంచిగా చూసుకోవాలనే థాట్ ఉంటుంది కదా ప్రతి ఒక్క పేరెంట్స్కి. అందుకని చెప్పేసి నేను ఇంకా తీసుకొచ్చాను అనమాట పిల్లలకి. ఫస్ట్ మీ కళ్ళంతా కూడా వీటిపైన పడి ఉంటుంది. సో ఈ రెండింటి పైన కూడాను అవి ఇప్పుడు చూపిస్తా. సో నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నా. నేను ఇప్పుడు చూపించే ప్రతిదీ కూడాను నేను ఏం చూపించిన ప్రోడక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్లో ఇస్తుంటాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ప్రోడక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇవి చూపిస్తా ఇప్పుడు. సో ఇవి రెండు కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, చాలా బాగున్నాయి. సో ఫ్లిప్కార్ట్లో మనకి ₹168 ఏమో వచ్చేసాయండి. ₹168 ₹184 అనుకుంటా. సో ఎగ్జాక్ట్గా ప్రైస్ గుర్తులేదు. అండ్ ఇవైతే 200 లోపే వచ్చేసింది. అండ్ ఇవి మనకి వాటర్వి అట్లా ఏం కాదు, నార్మల్ కింద ఇలాంటి బ్లాక్ కలర్ స్విచ్ లాగిచ్చుంటారు, దాన్ని అటుపక్కకి లాగామంటే లైట్ ఆన్ అవుతుంది, మళ్ళీ ఇటుపక్క ఆఫ్ చేసామంటే లైట్ ఆఫ్ అయిపోతుంది. ఓన్లీ నేను డే టైంలో వేయట్లేదు, ఈరోజే వచ్చాయి ఇవి కొరియరు. ఇంక ఓన్లీ ఈవినింగ్ టైంలో మనము పూజ గదిలో దీపం వెలిగించుకున్న టైంలో కాసేపు అట్లా ఇక్కడ పెడతానమాట ఆన్ చేసి. ఇప్పుడు వీడియో ఆన్ చేశాను కదా, అందుకోసమని పెట్టానమాట. చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, బై చేసుకోండి. చాలా బాగున్నాయి, సూపర్ క్వాలిటీ, డిజైన్ కూడా బాగుందని చెప్పేసి ఇవి తీసుకున్నా. సో అవి చూసారా ఎంత బాగుంది కదా. యాక్చువల్లీ ఇక్కడ వైట్ పాట్స్ పెట్టాలని ప్లాన్ ఉండే నాకు, బుద్ధుడి దగ్గర శాంతంగా ఉంటారు కదా, వైట్ ప్లాంట్స్ పెట్టాలని. కాకపోతే వైట్ ప్లాంట్స్ ఈ సైజులో దొరకలేదు, అందుకోసమని రెడ్ తీసుకోవాల్సి వచ్చింది. వైట్ అయి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఓకే, ఏదో ఒకట్లే. ఇంకా అలాగైతే మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని వచ్చి ఇంకా మేము ఏమేమి తీసుకున్నామో చూపించేసిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ నేను నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేశానండి. షాపింగ్ వెళ్ళింది కూడా సాయంత్రం లేండి. నార్మల్గా ఉన్నాను ఇంట్లో పనులు చేసుకుంటూ, సడన్గా ఎందుకో నా మైండ్కి వచ్చిందనమాట, అరే పిల్లలకి ఎన్ని పండుగలు వచ్చేసింది, ఒక పండగకి కూడా మనం అంటే జనవరి నుంచి కూడా మేము సంక్రాంతికి శివరాత్రికి తేలేదని చెప్పాను కదా, ఇన్ని పండుగలు అయిపోయింది, పాపం పిల్లలు అడిగి అడిగి ఇంకా అర్థం చేసుకొని సైలెంట్ అయిపోయారని చెప్పేసి ఇంకా దాని తర్వాత ఇల్లు మారడము ఇంకా ఇట్లా అట్లా సరిపోయిందిలేండి. అందుకని చెప్పి ఇంకా నాకు టక్కని మైండ్కి తట్టింది, ఉగాది కొత్త ఇంట్లోకి వచ్చాం కదా, సో కొత్తగా బట్టలు వేసి మంచిగా సెలబ్రేట్ చేద్దాం పిల్లలకి అన్నట్టుగా అనిపించి ఇంకా షాపింగ్ అంతా చేసుకొని వచ్చాము. ఇంకా అదనమాట. దాని తర్వాత ఇంకా సరుకులు తీసుకొచ్చాను కదా, కొన్ని ఎండుమిరపకాయలు ఇలాంటివి లేవని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా డబ్బాలోకి వేసి పెట్టేస్తున్నా. ఈ కబోర్డ్స్లో అయితే నిజంగా ఈ డబ్బాలన్నీ కూడా స్టోర్ చేసేసి క్లోజ్ చేసేస్తే అసలు మన ఇంట్లో సామాన్లు అంటే గిన్నెలు ఏమీ లేనట్టే కిచెన్లో అనిపిస్తుంది. సో అట్లా నీట్గా కవర్ అయిపోయాయి అనమాట. కాకపోతే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా కబోర్డ్స్లో, మనం గాలిపోకుండా క్లోజ్ చేసేయడం వల్ల, ఇంకా కొంచెం అట్లా క్లోజ్ చేసేయడం వల్ల స్మెల్ అవి వస్తుంటాయి ఓపెన్ చేసినప్పుడు. సో అట్లా స్మెల్ రాకుండా ఉండాలంటే ఏమైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఇంకా డిన్నర్ అయితే దోశలు వేసేసాను. ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన కుష్కా ఉంది, చికెన్ ఉంది. ఈరోజు నేనైతే మధ్యాహ్నము చికెన్ పులుసు చేసి కుష్కా చేస్తున్నాను లంచ్ బాక్స్కి. అయితే ఈరోజు ఎగ్జామ్ లేదనమాట పాపకి, ఇంకా స్కూల్ ఉండే. మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్గా 7:30 నుంచి మళ్ళీ నైట్ 7 వరకు స్కూల్ ఉండనమాట. బాక్స్ కట్టాలని చెప్పేసి ఇంకా చక్కచక్క కుష్కా చేసేసి ఇంకా తర్వాత చికెన్ పులుసు అయితే చేశాను. ఇంకా అలాగే కీరకాయలు కూడా కట్ చేసి ఉన్నాను, నాన్ వెజ్ కదా, అలాగే సమ్మర్ కూడాను కొంచెము ఈ కీరకాయలు ఇలాంటివి తింటూ ఉంటే మంచిదని చెప్పేసి ఇంకా అవి పెట్టున్నాను అనమాట. మధ్యాహ్నం సరిగా ఫుడ్ కూడా తినలేదు మా వారైతే, టైం అయిపోయిందని చెప్పేసి వైట్ రైస్ ఉంటే తినేసి వెళ్ళిపోయారు అనమాట. ఆయనకి ఇట్లా టొమాటో రైస్లు, కుష్కాలు, వెజిటేబుల్ రైస్లు అస్సలు నచ్చవు, ఏదో చేస్తామని చెప్పి కొంచెం తినేస్తారు అంతే. చికెన్ అయితే భలే కుదిరిందండి,
ఉండిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. కుష్కాకి కాంబినేషన్గా అదిరిపోయిందనమాట. మామూలుగా కుష్కా చేసుకున్నప్పుడు పెరుగు పచ్చడి అంటే రైతా చేసుకొని తింటాము, బట్ ఈరోజు చికెన్ చేశాను, సూపర్ ఉండింది. ఇంకా మా వారికి మాత్రం నేను దోశలు వేసాను అనమాట. ఇంకా చిన్నమ్మాయి కూడా కొంచెం స్టమక్ పెయిన్గా ఉంది అంటే సరే అని చెప్పేసి తనని కూడా ఒక దోశ తినేసి ఇంకా పెరుగన్నం తినేయమని చెప్పాను. ఇంకా నేను పెద్దమ్మాయి కుష్కా వేసుకొని తిన్నామన్నమాట. అప్పుడు కూడా అడుక్కున్నాం మా వారిని, కొద్దిగైనా వేసుకొని తినండి, టేస్ట్ చూడండి అని చెప్పేసి. ఇంకా ఆయన అస్సలు ఇంకా నాకు వద్దంటే వద్దు, ఎండాకాలం అనేసారనమాట. పెరుగు అవన్నీ వేసి మంచిగా చేశానని చెప్తే కూడా వినలేదు. ఇంకా పిల్లలు అయితే పెట్టేసి నేను తర్వాత తింటానన్నమాట. అందరం కలిసే తింటాము. నెక్స్ట్ అయితే ఇంకా ఉగాది షాపింగ్స్ మీరు ఏమేమి చేశారు, అలాగే ఉగాది ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసరికి మీకు ఉగాది కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, ఉగాది కూడా అయిపోయి వచ్చేసి ఉంటుందండి. నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ముందుగా ఎడిటింగ్స్ అవి చేసేసుకుంటా, ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కదా, అసలు టైం ఉండట్లేదు నాకు. అందుకోసం అని చెప్పేసి ముందుగానే ఎడిటింగ్స్ అవి చేసేసి స్కెడ్యూల్ పెట్టేసుకుంటాను అనమాట. టైంకి అవి వచ్చేస్తూ ఉంటాయి డైలీ మీకు. సో అదండి, ఇంకా ఇలా అందరం కలిసి ఇట్లా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినాలి అనేది ఎప్పటి నుంచో ఒక పెద్ద కోరిక అనమాట. మొత్తానికి ఇన్ని సంవత్సరాల తర్వాత మా కోరిక తీరింది. భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇట్లా అందరికీ వడ్డించి నేను తింటే. సో ఇదండి వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.